నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం అక్రమ రవాణాపై అప్రమత్తమైన ప్రభుత్వం రేషన్ మాఫియా వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు ఏపీలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణ పాత వాటిలో మార్పులు చేర్పులకు అవకాశం అర్హులైన వారికి సంక్రాంతి నుంచి జారీ తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ కింద ఈ ఏడాది 830 కోట్ల రూపాయల సాయం 1,66,000 కుటుంబాలను ఆదుకున్నట్లు ప్రభుత్వ ప్రకటన మంగళగిరిలో నేడు ఏపీ తెలంగాణ అధికారుల కమిటీ సమావేశం అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై చర్చించే అవకాశం ఫెంజల్ తుపానుతో చిగురుటాకులా వణికిన పుదుచ్చేరి తమిళనాడులోనూ భారీ వర్షాలు ఏపీలోని దక్షిణ కోస్తా సీమ జిల్లాల్లో కురుస్తున్న జోరు వానలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై నేడు నిర్ణయం శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్న మహాయుతి ఫడనవీస్కే పీఠం దక్కే అవకాశం సిరియా ప్రభుత్వానికి అండగా రంగంలోకి దిగిన రష్యా బలగాలు ఇద్లిబ్ అలెప్పో నగరాలపై వైమానిక దాడులు చేసిన పుతిన్ సేనలు కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది పోర్టు నుంచి జరుగుతున్న రేషన్ మాఫియా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది ఈ మేరకు పౌర సరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా ఎల్షిప్ ను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించిన చర్యలు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది రేషన్ మాఫియాలో ఎవరెవరు కీలకం వారి నేపథ్యం ఏమిటన్న సమాచారం సేకరిస్తోంది ఆదివారం ఈటీవీ ఈనాడులో రేషన్ మాఫియాపై ప్రచురితమైన కథనాలు కీలక శాఖల్లో కలకలం రేపాయి పోర్టు ఆధారిత వ్యాపారాలు చేస్తూ ఆరోపణలున్న వారిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు వివాదాస్పద ఎగుమతిదారులు వారి లావాదేవీలు వ్యాపార చరిత్ర కేసుల చిట్టా తదితర వివరాల సేకరణలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు కాకినాడ పోర్టు స్మగ్లర్లకు అడ్డాగా మారిందని పవన్ కళ్యాణ్ ఆరోపించడం రేషన్ మాఫియాకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని వ్యాఖ్యానించడంతో కీలక శాఖల్లో ప్రక్షాళన ఉంటుందనే వాదన వినిపిస్తోంది పోర్టులో గత ప్రభుత్వంలో జరిగిన అనధికారిక కార్యకలాపాలకు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే కోణంలో నివేదిక కోరినట్లు సమాచారం ఈ రోజు మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఏదైతే పేదవాడు రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో పక్కదారి పట్టిస్తున్నారు దాని మూల కారకుడు దూరంపూడి సంజయ్ రెడ్డి ఆయన ఒక సిండికేట్ గా తయారు చేసి ఇదంతా కూడా రవాణా చేస్తున్నాడు దీన్ని అరికట్టాలని చెప్పేసి అనేక సందర్భాలు మేము మాట్లాడడం జరిగింది ఆ రోజు ఇక్కడ ఏదైనా మాట్లాడితే మా మీద తిరబడివాడు వ్యాపారం చేస్తున్నాం మేము కింగులు మా తాత ముత్తాల దాంట్లో రైస్ వ్యాపారం అని నువ్వే చెప్పావు ఈ రోజు నేను చేయట్లేదు అంటున్నావు అంటే ఈ రోజు సాగదు కాబట్టి నువ్వు మానేస్తావు సుమారుగా 18 మంది దీంట్లో ఈ రేస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ 18 మంది ఎవరు అండర్లో పనిచేస్తున్నారు దీనికి ఎవరు హెడ్ ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది తేలాలి అధికారులు తేల్చి చెప్పాలి అధికారుల మీద ఉంది ఇదంతా అని ఎందుకు చెప్పటం లేదు అంటే గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే చేద్దామని వాళ్ళు అనుకుంటుంటే మాత్రం అది జరగదు గత నెల 27న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పశ్చిమాఫ్రికాకు బియ్యం లోడుతో వెళ్లనున్న స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసి అందులోని 640 టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించామని ప్రకటించారు ఈ నౌకలోని బియ్యం నమూనాలేవి జిల్లా ప్రయోగశాలకు రాలేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు అదే రోజు పీడీఎస్ నిల్వలు గుర్తించిన బార్జీలోని బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఈ నమూనాలు జిల్లా ప్రయోగశాలకొచ్చాయి వీటిని పరీక్షించాలి కొద్ది రోజులుగా పౌర సరఫరాల అధికారుల తనిఖీల్లో సేకరించిన నమూనాల పరీక్షలపైన భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి చెక్పోస్టుల పనితీరుపైన ప్రభుత్వం నివేదిక కోరడంతో కాకినాడ జిల్లా జేసీ రాహుల్ మీనా చెక్పోస్టుల తాజా పరిస్థితిపై పరిశీలనకు ఆదివారం సిద్ధమయ్యారు కానీ జేసీ రాకపోవడంతో సిబ్బంది వెనుదిరిగారు కలెక్టర్ తనిఖీ చేసి పేదల బియ్యం ఆనవాళ్లు గుర్తించిన స్టెల్లా ఎల్ నౌక తనిఖీకి పవన్ కళ్యాణ్ వెళ్లినా సాధ్యపడలేదు వాతావరణం బాగోలేక అనుమతి ఇవ్వలేదని
కానీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి వాదనలు ఉన్నాయి. గత నెల 29న తనిఖీల సమయంలోనే సీజ్ ద షిప్ అని ఉప ముఖ్యమంత్రి ఆదేశించినా నేటికి ఆ దిశగా చర్యల్లేవు. ఇవి గతంలో పట్టుకున్న పీడీఎస్ బియ్యమని, బ్యాంకు గ్యారంటీ చెల్లించి విడిపించుకున్నారని, ఆ నిల్వలే తరలిస్తున్నారన్నది అధికారుల వాదన. కేసు నమోదు చేసినా నౌకను స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా అన్న చర్చ నడుస్తోంది. విదేశీ నౌకను సీజ్ చేసి నిందితుల్ని అరెస్టు చేయాలంటే అడ్మిరాలిటీ కోర్టు, హైకోర్టు అనుమతి తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశించి 3 రోజులైనా అమలు దిశగా కనీస కదలిక లేకపోవడం చర్చనీయాంశమైంది. ఏపీలో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. నేటి నుంచి 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్ కూడా విడుదలైంది. అనకాపల్లి జిల్లాలో 1500 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖలో నిర్వహించిన క్రెడై ప్రాపర్టీ షో ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి బల్క్ డ్రగ్ పార్క్తో పాటు ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. భూ కబ్జాలు, ఆక్రమణలు అరికట్టడంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తామన్నారు. భూ కబ్జాలు, ఇతర ఆక్రమణదారులపై బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చని మంత్రి తెలిపారు. గంజాయి నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్లను వినియోగించి గంజాయిని నిర్మూలిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. ఈగల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాక గంజాయి నివారణలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇమీడియట్ గా 1500 ఎకరాలు బల్క్ డ్రగ్ ఇచ్చారు. రేపో ఎప్పుడు మన ప్రధానమంత్రి గారు వస్తే అది కూడా ఇనాగ్రేషన్ చేస్తారు. ఆర్సీ మిట్టలకు సంబంధించి ఈరోజు 65,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఈరోజు ముందుకొచ్చారంటే అది బికాస్ అక్కడ ఫేస్ ఎదురుగా కనిపిస్తున్న ఫేస్ సీఎం గారు. సో నేనేమంటానంటే మీ సర్వీసెస్, మీ వ్యాపారాలు ఇటువైపుతో పాటు కొంచెం అనకాపల్లికి దాటి అటువైపు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఈరోజు మార్కెటింగ్ చేసినట్టే. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తొలి ఏడాదిలో 830 కోట్ల రూపాయలు సాయం చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,66,000 కుటుంబాలను ఆదుకున్నట్లు వెల్లడించింది. గత ప్రభుత్వం ఏడాదికి సగటున 480 కోట్లు ఖర్చు పెడితే సీఎం రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలోనే 830 కోట్లు ఇచ్చారని పేర్కొంది. ఈ ఏడాదిలో 13,000 మందికి సుమారు 240 కోట్ల రూపాయల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసినట్లు ప్రభుత్వం వివరించింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఎల్ఓసీ ఇచ్చేలా ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలిపింది. పారదర్శకత కోసం ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు సర్కారు తెలిపింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్ధిదారుల పేర్లతో పాటు వారి బ్యాంకు ఖాతా నంబర్ను కూడా ముద్రిస్తున్నట్లు వివరించింది. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఖరీదైన శస్త్రచికిత్సలు చేయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి పిల్లలకు 6 ఏళ్లలోపు అవసరమైన శస్త్రచికిత్సలు, పరికరాలను సీఎంఆర్ఎఫ్ నిధులతో చేస్తున్నట్లు వెల్లడించింది. లక్షల రూపాయల ఖరీదైన ఈ చికిత్సలను ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 87 మంది పిల్లలకు ఎల్ఓసీ ఇచ్చి చేయించినట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి అన్ని శాఖలతో సమన్వయం చేసుకునేందుకు నోడల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ను ప్రభుత్వం నియమించింది. గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రహదారులపై సీఎం పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విభజన అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల కమిటీ నేడు మధ్యాహ్నం భేటీ కానుంది. మంగళగిరిలోని ఏపీ ఐఏసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ సీఎస్ల నేతృత్వంలోని అధికారుల కమిటీ సమావేశమవనుంది. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో సమావేశం జరగనుంది. 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అధికారుల కమిటీ చర్చించనుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలపై ఇరువురు సీఎస్లు, అధికారుల కమిటీ మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. 2024 జూలై 5వ తేదీన సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై అధికారులు లోతుగా చర్చించే అవకాశం
అవకాశం ఉంది. షీలా బీడే కమిటీ సిఫార్సులను తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల్లో ఇటీవల 2,500 కోట్లను కేంద్రం విడుదల చేయగా మిగతా బకాయిలపై చర్చ జరగనుంది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశాలపై చర్చించనున్నారు. ఏపీ తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై ప్రధానంగా చర్చకు రానుంది. వృత్తి పన్ను పంపకం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చ జరగనుంది. మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9-10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో మిగిలిపోయిన 8,000 కోట్ల నిధుల పంపకాలపైన అధికారుల కమిటీ చర్చించే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం ఉంది. బీజేపీ శాసనసభ్యులు సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైలో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు జరిగే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. అయితే ఈ సమావేశం 3-4 తేదీలకు అవకాశం లేకపోలేదని వెల్లడించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్ పేరు దాదాపుగా ఖరారైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలుసని, అధిష్టానం త్వరలో అధికారికంగా ప్రకటించనుందని బీజేపీ నేత రావు సాహెబ్ ధన్వే తెలిపారు. కేబినెట్ పై కొత్త ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మరోవైపు అభ్యర్థిత్వంపై అలిగిన ఏక్నాథ్ సింధే దిగివచ్చారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థికే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫెంజల్ ప్రభావంతో ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు మరో 2 రోజులు వర్ష సూచనతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నెల్లూరు జిల్లాలో ఫెంజల్ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తీర ప్రాంతాల్లోని మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. తుపాన్ ప్రభావంతో కృష్ణపట్నం పోర్టు వద్ద 70 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. నెల్లూరు నగరంలోని అనేక కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అధికారులు ముందస్తు ప్రణాళిక వల్ల రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద నీరు ఎప్పటికప్పుడు బయటకు పోతుండటంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కొనసాగింది. కొన్ని చోట్ల వర్షాలకు నారుమళ్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వేసిన నాట్లు మునిగిపోవడంతో రైతులు నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు కొనసాగితే నాట్లు కూడా దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పొట్టెపాళెం వద్ద నెల్లూరు చెరువు కలుజు ప్రమాదకరంగా ఉంది. తుపాను ప్రభావంతో చెరువుకు భారీగా ప్రవాహం రావడంతో అప్రోచ్ రోడ్డు 2 వైపులా కోతకు గురైంది. దీంతో 5 మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం అండి. ఇది ఎప్పటికైనా పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ వంతెన లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఊళ్ళో వాళ్ళు పొలాలకు పోవాలన్నా రావాలన్నా చాలా భలే ఇబ్బందులు పడుతున్నారు. పోయినసారి జగన్ ప్రభుత్వంలోనే వేస్తారు అంటున్నారు. వాళ్ళు వేయలేదు. కాబట్టి జనాలు భలే ఇబ్బందులు పడుతున్నారు. కలుజుల్లో పడిపోతూ ఉండరు, ఈడ ఇబ్బంది పడిపోతూ ఉండరు. పైన జొన్నవాడ కానీ ఈ పైన ఎల్లంటి మొత్తం పొట్టేపాలెం కానీ మొత్తం ఇబ్బంది పడిపోతూ ఉన్నారు జనం. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కమలకూరు ఆనకట్ట పరిధిలో పంటలు నీట మునిగాయి. కమలకూరు ఆనకట్టను 2012లో నిర్మించారు. ఇందుకు సంబంధించి కరకట్టల నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీరు వల్ల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. మా పొలాలపై నీళ్లు యథావిధిగా 10 సంవత్సరాల నుంచి యథావిధిగా పడుతుండేది కాక మేము పెట్టిన పంటలు కూడా నష్టపోవడము, మళ్ళా పెట్టుకోవడము, మళ్ళా నష్టపోవడము ఇదే జరుగుతుంది. ఇంతవరకు మాకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు. 12 సంవత్సరాల నుంచి ఇలాగనే మామూలు పైరు పెట్టడము, సంవత్సరం మామూలుగాను 50,000 30,000 ఖర్చు పెట్టుకోవడము, మళ్ళీ యథాపకారమా నీళ్లు రావడము, మళ్ళీ నష్టపరిహారం పోతుంది. ఇది మాకు మామూలుగా విడికేసిన వారు మాకు దయించి మామూలుగాను మాకు ఈ నష్టపరిహారం కట్టించి మా భూములు మాలు అలా శోధం చేసుకుని మాకు డబ్బులు కట్టేయాలా. కేంద్రపాలిత ప్రాంతం యానంలో భారీ వర్షానికి ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. పిల్లారాయ వీధి, కూనంరెడ్డి జంక్షన్, స్టేట్ బ్యాంక్ జంక్షన్, వెంకన్న టెంపుల్ స్ట్రీట్ మార్గాల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రైతుల వద్ద ఆఖరి బస్తా వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరులోని ఐతానగర్లో తుపాను హెచ్చరికలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులను కలిసి మంత్రి ధైర్యం చెప్పారు. వ్యవసాయ అధికారులతో కలిసి రైతులతో మాట్లాడిన మంత్రి రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పారు. ఎవరైనా మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టినట్లు తమ దృష్టికి వస్తే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి హెచ్చరించారు. ఎవరైతే రైతులు తేమ శాతం ఎక్కువ ఉందని ఆందోళన చెందుతున్నారు, 25% వరకు ఖచ్చితంగా 100% ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేస్తాం. 1-2% కొంచెం ఎక్కువ ఉందనుకోండి, గుంటూరులో ఉన్న డ్రై మిల్లర్స్ ఎవరితో ఉన్నాడు అంటే 2 మిల్స్ ఉన్నాయి, డ్రైయింగ్ ఫెసిలిటీ ఉన్నవి. ఆ మిల్స్కి తరలించే విధంగా ఇప్పుడే నేను అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి సరిపడా రవాణా కూడా మేమే ఏర్పాటు చేసుకుని మీ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసుకుని
రేపు సాయంత్రం లోపు మన ప్రాంతంలో పండించిన ధాన్యం మీకు ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఇమీడియట్గా మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. ఫెంజల్ తుపాను ధాటికి పుదుచ్చేరి నగరం అతలాకుతలమైంది. తుపాను కారణంగా తమిళనాడులో జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. తీరాన్ని తాకిన వెంటనే తుపాను బలహీనపడవచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు దాదాపు 17 గంటల పాటు పుదుచ్చేరి పక్కనే తుపాను కేంద్రీకృతమైంది. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడులోని విళపురం జిల్లా ములయంలో 24 గంటల్లో ఏకంగా 51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పుదుచ్చేరిలో 49 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కడలూరు, తిరువణ్ణామలై, తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, వేలూరు, తిరుపత్తూరు తదితర చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. పుదుచ్చేరిలో గత 30 ఏళ్లలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖ చెబుతోంది. 16 ఏళ్ల తర్వాత 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు తెలిపింది. గాలులు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీయడంతో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు భవనాలపైకి ఎక్కారు. కాలనీల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. నిర్వాసితుల కోసం పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా మార్చారు. తుపాను కారణంగా చెన్నైలో 4, పుదుచ్చేరిలో 2 మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో కలిసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అత్యధికంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారని ఉత్తమ్ తెలిపారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తోందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలని సూచించారు. వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే గంటల వ్యవధిలో రైతులకు మద్దతు ధర, బోనస్ చెల్లిస్తామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉండగా ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తారనేది ఈ నెల 9న నిర్వహించే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. జనవరిలో సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని ఇప్పటికే సీఎం వెల్లడించారు. అందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అర్హులైన రైతులకే దక్కే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కులగణన సర్వే ద్వారా వచ్చే గణాంకాలను అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ సామాజిక వర్గాలు, ఎంత జనాభా అనేది ఈ సర్వే ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంశంపైన అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు పలు సందేహాలు వ్యక్తం చేశారు. మావోయిస్టులకు అన్నంలో విషం పెట్టి స్పృహ కోల్పోయిన తర్వాత చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని సంఘం నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసులెవ్వరికీ గాయాలు కాలేదని, అసలు ఎన్కౌంటర్ జరిగినట్లు లేదని తెలిపారు. ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరగాలని డిమాండ్ చేశారు. అటు మావోయిస్టు మృతదేహాల తరలింపులోనూ డ్రామా చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినా రాత్రి వరకు మృతదేహాల తరలింపు జరగలేదు. తొలుత ములుగు ఏరియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫ్రీజర్లను సైతం సిద్ధం చేశారు. ఆఖరి నిమిషంలో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఏటూరు నాగారం సామాజిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఫోరెన్సిక్ వైద్యులు శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మరోవైపు తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం పోలీసు బృందాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నవంబర్ నెలలో వస్తు సేవల పన్ను వసూళ్లు 1,82,000 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ఈ మేరకు గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 8.5% పెరిగినట్లు తెలిపింది. సీజీఎస్టీ రూపంలో 34,141 కోట్లు, ఎస్జీఎస్టీ రూపంలో 42,047 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో 91,828 కోట్ల రూపాయలు సమకూరాయి. సెస్సుల రూపంలో మరో 13,253 కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్లో 19,259 కోట్ల రూపాయల విలువైన రీఫండ్లు జారీ అయ్యాయని, గతేడాదితో పోలిస్తే
పోలిస్తే వాటి విలువ 8.9% తగ్గినట్లు కేంద్రం పేర్కొంది. దేశీయ లావాదేవీలతో అధిక మొత్తంలో రెవెన్యూ సమకూరినట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 1.60 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటడం ఇది ఏడోసారి. ఈ ఏడాది అక్టోబర్లో 1.87 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ వసూళ్లు రెండు అత్యుత్తమ వసూళ్లు కాగా 2024 ఏప్రిల్లో అత్యధికంగా 2.10 లక్షల కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. సిరియాలో హయాత్ తహరీర్ అల్-షామ్ సంస్థ నేతృత్వంలోని తిరుగుబాటుదారులను అడ్డుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. సిరియా ప్రభుత్వానికి అండగా రష్యా సేనలు యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాయి. అటు అలెప్పో నగరాన్ని ఆక్రమించిన ఉత్సాహంలో తిరుగుబాటుదారులు హమా పట్టణం వైపునకు దూసుకెళ్తున్నారు. హమా చుట్టుపక్కల గ్రామాలను ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వీరిని అడ్డుకునేందుకు సిరియా ప్రభుత్వానికి అండగా రష్యా సేనలు దాడులు జరిపాయి. ఇద్లిబ్, అలెప్పో నగరాలపై భారీ స్థాయిలో రష్యా బలగాలు వైమానిక దాడులు చేశాయి. మళ్లీ పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సిరియా ప్రభుత్వ బలగాలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఆక్రమించిన ప్రాంతాలపై తిరుగుబాటుదారులు నియంత్రణ కొనసాగిస్తారా లేదా అన్నదానిపై అనిశ్చితి నెలకొంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బలగాలకు ఆకాశ మార్గాలపై నియంత్రణ ఉంది. వాయు మార్గాల్లో దాడులు చేసే సత్తా ఉండటంతో తిరుగుబాటుదారులు తాము ఆక్రమించే ప్రాంతాలపై ఎంతకాలం పట్టు నిలబెట్టుకుంటారనేది కీలకంగా మారింది. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరకు వారిని ఓడించి తీరుతామని అసద్ హెచ్చరించారు. సిరియా ప్రాదేశిక సమగ్రత, స్థిరత్వాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. సిరియా అంతర్యుద్ధం కారణంగా 5 రోజుల్లో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కుల ద్వారా గాజాకు తరలిస్తున్న మానవతా సాయాన్ని నిలిపివేసినట్లు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ప్రకటించింది. ఇటీవల శరణార్థులకు అందాల్సిన సాయాన్ని సాయుధ ముఠాలు దోపిడీ చేస్తున్న ఘటనలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం గాజా శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఐరాసా సాయం ఆగితే చలికాలం ప్రారంభం కావడంతో అక్కడి ప్రజలు భయానక పరిస్థితులు చవిచూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని గాజా పౌరులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.